ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనము దేనినైనా యోచన చేయగా అది మనకు స్థిరపరచబడుతూ ఉందట. నా దేవుని బిడ్డలారా, అంటే ఎవ్వరు ఏది యోచన చేసినా స్థిరపరచబడుతుందా? అంటే ఏం ఆలోచన చేసినా, ఏది తలంచుకున్నా, ఏది కావాలనుకున్నా, దేనిని గురించి అయినా దీర్ఘముగా ఆలోచించినా అది వారికి స్థిరపరచబడుతుందా అని మనం ఆలోచన చేస్తే కాదండి. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరికి స్థిరపరచబడుతుందో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యం అంటది, వినయము గల వానిని ఆయన రక్షించును అంటున్నాడు. అంటే ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే లోబడి ఉంటారో, దేవునికి లోబడిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన మార్గాలలో నడిపించబడిన వారు, వాక్యానికి విధేయులైనటువంటి వారు, అటు వారు ఏది యోచన చేసినా కానీ ప్రభు దానిని వారి జీవితంలో స్థిరపరుస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ఆశ్చర్యమో. ప్రభు అటు వానికి మాత్రమే దానిని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఏదైతే వారు ఆలోచన చేస్తున్నారో, ఏదైతే వారు తలంచుకుంటున్నారో దానిని ఆయన వారి హృదయములో, వారి యొక్క మనసులో, వారి యొక్క ఆలోచనల్లో ఉన్నటువంటి యావత్తును కూడా ప్రభు వారి పక్షముగా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడట. ఈరోజు నేను అంటాను, మనకు ఒక ఆలోచనలు ఉన్నాయిగా. కుటుంబం కట్టబడాలి, పిల్లలు చక్కగా ఎదగాలి, కృపను పొందాలి, మంచి ఉద్యోగం కావాలి, అలాగే వివాహాలు జరగాలి, గర్భఫలము అనుగ్రహింపబడాలి. ఇలాగా ఎన్నో ఆలోచనలు లేకపోలేదు. పిల్లలను గురించి కానీ, వ్యాపారంను గురించి కానీ, నా దేవుని పిల్లల ఆరోగ్యాన్ని గురించి కానీ, లేకపోతే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆత్మీయ స్థితిని బట్టి కానీ మనము యోచన చేయక లేము. కానీ ఈ రోజున ప్రభు పేరట ఇదిగో మరి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటది అని అంటే, ఆయన మనం ఆలోచిస్తున్న ప్రతి యోచన కూడా ప్రభు మన వినికిడిలో, మన జీవితంలో ప్రభు దానిని స్థిరపరచునుగాక. హల్లెలూయా. దానిని ప్రభు స్థిరపరచాలి. నా దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితంలో దానిని స్థిరపరిచి అలాగే మన కుటుంబాలలో ఆ యొక్క ప్రతి కార్యాన్ని ప్రభు మరి స్థిరపరచులాగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయ కాలమున నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభా. అయా మేము యోచన చేసినటువంటి ప్రతిదీ ఇదిగో నా తండ్రి మీరు స్థిరపరుస్తూ ఉన్నానని అయా మీరు సెలవిచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే నా ప్రభా. అయా నువ్వు ఉన్నవాడివి, అనువాడివి, గొప్ప దేవుడు నాయన. అయా మా జీవితాలలో నా తండ్రి అయ్యా ఇదిగో అసాధ్యమైన వాటిని నా తండ్రి అయ్యా నీవే నా తండ్రి సాధ్యపరచగలిగిన దేవుడివి. అవును ప్రభా, ఇలా ఉంటే బాగున్ను, ఇలా కట్టబడితే బాగున్ను అని నైనా పిల్లలను గురించి, కుటుంబాన్ని గురించి, ఆత్మీయ జీవితాలను గురించి, మారు మనసును గురించి, రక్షణ గురించి మేము ప్రార్థించినప్పుడు అయా మేము అడిగినప్పుడు మా మనసులో అయా అతన్ని తలంచుకున్నప్పుడు నైనా ఇదిగో నువ్వు ఎరిగిన దేవా అయా దానిని స్థిరపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కృప చూపి అయా మీరు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.